141వ నామము నీతిమంతులను ప్రేమించువాడు. 146వ కీర్తన, కీర్తనల గ్రంథం 146వ కీర్తన 8వ వచనాన్ని ఒకసారి చదువుదామమ్మా. 146వ యెహోవా యెహోవా గుడ్డివారి కన్నులు తెరవజేయువాడు. యెహోవా కుంగిన వారిని లేవనెత్తువాడు. అవునండి. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. ఈ కీర్తనంతా యెహోవాను స్తుతించుడి అనే కీర్తనతో మాటతో ప్రారంభమై యెహోవాను స్తుతించుడి అనే మాటతోనే ముగుస్తుంది. వీటిని ఎన్వలప్ కీర్తనలు అని అంటారు. ఎన్వలప్ కీర్తనలు. ఈ కీర్తనలో చూసుకుంటే దేవుని నామం యొక్క ఔన్నత్యం గురించి చాలా మాటలు దీంట్లో ఉంటాయి. అయితే 8వ వచనంలో ఉన్న మాట గ్రుడ్డివారి కన్నులు తెరవచేయువాడు, తరువాత కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించే దేవుడు. మన దేవుడు నీతి కలిగిన దేవుడు. మన దేవుడు నీతిమంతులను ప్రేమించే దేవుడు. ఆయన పాపులను ప్రేమించి ఈ లోకానికి వచ్చారు. తన రక్తం దారపోసి మరణము నుండి తిరిగి లేచారు. పాపంలో ఉండటం కాదు, మనం దేవుని చిత్త ప్రకారం దేవునిలో బ్రతకటం అనేది ఆయనకి ఇష్టం. ప్రతి ఒక్కరూ నీతిమంతులుగా బ్రతకాలి అనేది, పరిశుద్ధులుగా ఉండాలి అనేది దేవుని యొక్క చిత్తం. పాపాన్ని విడిచి నీతిలోనికి, ఏ నీతిలోనికి? లోకనీతి కాదు, దేవుని నీతిలోనికి రావడం దేవుని యొక్క చిత్తం. ఎందుకంటే మన దేవుడు నీతిమంతులను ప్రేమించే దేవుడు. ఆయన నీతిని ప్రేమించే దేవుడు, భక్తిహీనులను ద్వేషించే దేవుడు. సాతాను పాపంలో పడేయడానికి అనేక కుయుక్తులు పన్నుతూ ఉంటాడండి. ఎప్పటికప్పుడు ఎవరైతే లోకంలో ఉన్నారో, ఎవరైతే భక్తిహీనులుగా ఉన్నారో, ఎవరైతే పాపంలో ఉన్నారో వారిని సాతాను పట్టించుకోడు. ఎందుకంటే వారందరూ సాతాను పక్షమే కాబట్టి పెద్ద వారి గురించి అంత జాగ్రత్తలు తీసుకోడు. ఎవరైతే భక్తి జీవితంలో ఉండాలనుకుంటారో, ఇలా ఎవరైతే ఉపవాస ప్రార్థనలో ఉంటారో, ఎవరైతే పొద్దున్న లేచి దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారో, ఎవరైతే రోజుకొక 4 అధ్యాయాలు చదువుతూ ఉంటారో, ఎవరైతే దేవుణ్ణి హత్తుకుందామని లేవీలుగా దేవుని పక్షాన ఉంటారో, ఎవరైతే దేవుణ్ణి పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ప్రేమిస్తారో, అనుక్షణం వాడి దృష్టి మన మీదే ఉంటుంది. ఎందుకంటే మనల్ని పడేయాలని, ఎక్కడోక్కడ లోకపు బురద మనకు అంటుకునేటట్టుగా చెయ్యాలి అని వాడు ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అలుపెరగకుండా ప్రయత్నం చేస్తాడు. ఒక రకంగా నీతిని అందుకోవడానికి మనం ఏం ప్రయత్నం చేస్తామో చెప్పలేం, కానీ మనల్ని పడేయడానికి మాత్రం సాతాను చేసే అంత ప్రాక్టీస్ ఇంకోడు ఎవడు చేయడు. అలాంటి సాతానును మనం జయించాలి అని అంటే ఒకటే ఒక కారణం, దేవునికి లోబడాలి, విరిగి నలిగిన హృదయం కలిగిన వారిగా ఉండాలి, పాపపు మార్గమును అసహించుకోవాలి, తర్వాత నీతి మార్గంలో మనం నడవాలి. సాతాను జయించాలి, సాతానును ఓడించాలంటే మాత్రం దేవునికి లోబడాల్సిందే, దేవుని మాటకు శిరస వహించాల్సిందే, విరిగి నలిగిన హృదయం కలిగి ఉండాల్సిందే, నిస్సంకోచంగా పాపాన్ని అసహించుకోవాలి. ఎక్కడైనా చేదైన వేరు ఏదైనా నీలో ఉంది అని అంటే సాతాను దాంట్లోంచి వచ్చేస్తాడు. ఏమండి, పెద్ద పడవ లేకపోతే పెద్ద ఓడ మునిగిపోవాలంటే పెద్ద రంధ్రం అక్కర్లేదు, చిన్న రంధ్రం చాలు. ఎంత కోట్ల ఖరీదైన కారైనా ఆ టైర్కి చిన్న రంధ్రం పడితే చాలు, కారు ఆగిపోద్ది. ఈ మధ్య కొత్త టైర్లు వచ్చినాయి, రంధ్రం పడిన వెంటనే ఆ ప్యాచ్ని పూర్తి చేసే టైర్లు వచ్చినాయి, కానీ అది కొంత దూరం వరకు. ఏదేమైనా కారు ఆగటం మాత్రం 10-15 కిలోమీటర్లు నడుస్తుందేమో, తర్వాత ఆగిపోద్ది కారు. భక్తి జీవితంలో కూడా ఎక్కడ చిన్నది ఒక నలకంత పాపం ఉంది అని అంటే సాతానుడు వచ్చి నీ దగ్గర సింహాసనం వేసి కూర్చుంటాడు. ఇక అందులో అనుమానం లేదు. అయితే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే, ఎందుకంటే నీతిమంతులను ప్రేమించే దేవుడు కదా. దేవుడు మనలను ప్రేమిస్తున్నారు, మనం దేవుణ్ణి ప్రేమించాలి. మనం దేవుణ్ణి ప్రేమించాలి అని అంటే పరిశుద్ధ మార్గంలో మనం నడవాలి, నీతి మార్గంలో మనం నడవాలి. ఎందుకు అని అంటే నీతిమంతులను ఆయన ప్రేమించే దేవుడు, నీతి మనలను జీవములోనికి నడిపిస్తుంది. రాజైన దావీదు గారు 23వ కీర్తనలో అంటారు, 1వ వచనం 2వ వచనం చదువుదామా.
యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నారు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను ఆయన పరుండజేయుచున్నారు. నీతి మార్గములలో ఆయన నడిపిస్తాడు. నీతి మార్గంలో నువ్వు నడవాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారానే నువ్వు నడవాలి. ఇంకే దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా కానీ అది వేరే నీతి, అది వేరే నీతి. మంచి నీతిలోనికి నువ్వు వెళ్ళాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారానే. ఈ అవినీతి నిండిన లోకంలో, పాపంతో నిండిన ఈ లోకంలో, ఇందులో నీతి మార్గంలో మనం నడవాలి. దేవుని పిల్లలు ఈ పాపపు లోకంలో ఉన్నారు. ఒక రకంగా చెప్పాలి అని అంటే బురదలో తామర పువ్వు ఉన్నట్టుగా. బురద చెరువుల్లోనే, లేకపోతే బురద నీటిలోనే తామర పువ్వు అనేది పుడుతుంది, కానీ దానికి మాత్రం బురద అనేది అంటుకోదు. ఈ పాపపు లోకంలో మనం నీతిమంతులుగా ఉండాలి. మన చుట్టూ పాపమే ఉంటుంది. ఒక రకంగా ఒక ఇంట్లో నువ్వు పూర్తి స్థాయి నమ్మకంగా దేవుని సన్నిధిలో ఉన్నావు అని అంటే ఇంట్లో వాళ్ళే అంతగా 100% కుటుంబం అంతా రక్షించబడిన వాళ్ళు భూతద్దం పెడితే కానీ ఎక్కడో అక్కడ దొరకరు. ఎక్కడో అక్కడ కుటుంబంలో ఒక నలుగురు ఉన్నారు అని అంటే నలుగురు 4 మార్గాలు. మనందరికీ బాగా తెలుసు కదా. ఒకే చేతికి ఉన్న వేళ్ళు ఒక రకంగా ఉండవు. ఒకే కుటుంబంలో ఉన్నవారి మనస్తత్వాలు ఒక రకంగా ఉండవు. ఒకరు ఒక భక్తి జీవితం, ఒకరు ఇంకొక భక్తి జీవితం. అందరూ యేసు ప్రభు భక్తులే, కానీ ఒకరు భయంకరమైన ఉచ్చ స్థితిలో ఉంటారు, కొంతమంది నీచ స్థితిలో ఉంటారు, కొంతమంది మధ్యస్థంగా ఉంటారు. వారందరి మధ్యన నువ్వు నీతి మార్గంలో నడవాలి అని అంటే, బురదలో నువ్వు తామర పువ్వులాగా ఉండాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభు చెప్తారు కదా యోహాను సువార్త 14వ అధ్యాయంలో, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. అబ్రహాం గురించి యాకోబు పత్రికలో పరిశుద్ధ లేఖనాల్లో ఉంటుంది. అతడు దేవుడిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. మనం ఎప్పుడైతే దేవుడిని నమ్ముకుంటామో, నమ్ముకున్న తరువాత ఆ మాటకు ఎప్పుడైతే లోబడిన తరువాత ఎప్పుడైతే విరిగి నలిగిన హృదయం కలిగి శిరసా వహించి, దేవా నీకు స్తోత్రమయ్యా, నేను నీకు దాసోహం అయిపోతున్నాను, నీకు సేవకుడిని అయిపోతున్నాను తండ్రి, దేవా నిన్ను సేవిస్తాను ప్రభువా అని ఎప్పుడైతే ఆయన ఎదుట సాష్టాంగ పడిపోతామో, ఆయన పాదాల దగ్గరే ఉండడానికి నువ్వు ఇష్టపడతావు, ఆయన ముఖకాంతిని పొందుకోవడానికి, ఆయన ముఖాన్ని, ఆయన కన్నుల్లో కన్నులు పెట్టి నువ్వు చూడగలుగుతావు, అప్పుడు నీతిమంతుడిగా మారుతావు. కొన్ని మాటలు నీతిమంతుడికి వచ్చే ఆశీర్వాదాలు పరిశుద్ధ లేఖనంలో ఇంచుమించు 92 ఉన్నాయండి. 92 ఆశీర్వాదాలు ఉన్నాయి నీతిమంతునికి. జస్ట్ అలా టచ్ చేద్దాం సాధ్యమైనంత వరకు. మొదటిది సామెతల గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం. నీతిమంతులకు ఏ ఆశీర్వాదాలు ఉంటాయి అనేది కొన్ని మాటలు సమయాన్ని బట్టి 11వ అధ్యాయం 4వ వచనం. అమ్మా, ఉగ్రత దినమందు ఆస్తి రాదు, నీతి మరణమును రక్షించును. చాలమ్మా. మొదటిది, ఉగ్రత దినమందు నీ డబ్బులు నీకు అక్కరకు రావు. మన దృష్టి అంతా దేని మీద ఉంటుంది? ఒప్పుకుందాం, నిస్సంకోచంగా మనం చెప్పుకోవాలి అని అంటే ఏమండి, తిరుగు లేకుండా మనం మాట్లాడాలి అని అంటే ఏమండి, మన దృష్టి అంతా డబ్బుల మీద ఉంటుంది. డబ్బులు సంపాదించాలి. అది చిన్న ఉద్యోగమైనా, పెద్ద ఉద్యోగమైనా, చిన్న వ్యాపారమైన, పెద్ద వ్యాపారమైన, డబ్బులు దాచుకోవాలి, డబ్బులు కూడబెట్టాలి. ఎంతో కొంత 4 రాళ్ళు వెనకాల వేసుకోవాలి. అవి కిడ్నీలో రాళ్ళా లేకపోతే డబ్బులు రాళ్ళా అనేది తర్వాత సంగతి ఏమండి. కానీ దేవుడు అంటారు, నీ ఆస్తి నిన్ను దేవుని ఉగ్రత నుండి తప్పించదు. ఏది తప్పిస్తుంది? మరణం నుండి నీతి రక్షించును. కాబట్టి మనం నీతిగా ఉంటే మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే నువ్వు మరణం నుండి తప్పించుకుంటావు. ఏ మరణం అది? చచ్చిపోకుండా యుగయుగాలు బతికేద్దాం అనుకుంటున్నారేమో. అమ్మమ్మ, స్వార్థం అయిపోద్ది. రెండవ మరణం ప్రకటన గ్రంథం చెప్పినప్పుడు ఆ రెండవ మరణం గురించి మనం చాలా చక్కగా ఇంచుమించు 2.5 గంటలు 2 క్లాసులు దాని గురించి మనం వివరించుకున్నాం. ఆ మరణం నీతి రెండవ మరణం. ఇక రెండవ మరణం తర్వాత పాతాళమే, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. కాబట్టి ఆ మరణం నుండి దేవుడు నిన్ను తప్పిస్తాడు. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 3వ వచనం. రెండవది
సామెతల గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం. యెహోవా నీతిమంతుని ఆకలి కొననీయడు. దేవునికి స్తోత్రం. చాలు చాలమ్మా. నీతిమంతుడు ఆకలి కొననివ్వడు దేవుడు. నువ్వు నీతిగా ఉన్నావనుకో, నీ ఆకలి ఏ ఆకలి అంటే ఆధ్యాత్మిక ఆకలి ఉంటుంది, కానీ శారీరక ఆకలి ఉండదు. అందుకని సామెతల గ్రంథంలోనే నువ్వు మాంసం ఎక్కువ తినొద్దు, గొంతు కత్తి కట్టేసుకో అనేది ఎందుకు అని అంటే, ఎక్కువగా తిండిపోతులుగా ఉండొద్దు అని ఎందుకు అంటారు అని అంటే, నువ్వు దేవుడిని నమ్ముకుంటే ఆటోమేటిక్గా నీ తిండి వ్యవహారం తగ్గిపోద్ది, నీ ఆకలి తగ్గిపోద్ది. రెండవది, పాపమును గూర్చిన ఆకలి తగ్గిపోద్ది, శరీరమును గూర్చిన ఆకలి తగ్గిపోద్ది, ఏమంటే వస్త్రధారణ గూర్చిన ఆకలి తగ్గిపోద్ది. ఇక అన్ని విషయాల్లో నీకు వైరాగ్యం వచ్చేస్తే ఒకే ఒక ఆకలి పెరుగుతుంది. అది ఆకలి ఏంటంటే ఆధ్యాత్మిక ఆకలి. నీతిమంతులను దేవుడు ఆకలి కొననివ్వడు. నేను పాపాన్ని జయించలేకపోతున్నాను పాస్టర్ గారు, శరీరాశను జయించలేకపోతున్నావు అంటే నీలో నీతి లేదన్నమాట. ఇక అంతే. వెంటనే అర్థం చేసేసుకోవాలి, ఆహా అలాగమ్మా ప్రార్థన చేద్దాం అని అంటాం పైకి, కానీ లోపల మాత్రం అర్థమైపోద్ది, అమ్మ ఈవిడికి నీతి చాలా ఎక్కువ అనమాట, అందుకని జయించలేకపోతుంది. ఏమండి, దేవుని యందు ప్రియమైన వారలారా, నీతి మరణం నుండి రక్షిస్తుంది, నీతి ఆకలి కొననివ్వదు. అదే 10వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. సామెతల గ్రంథం. యేసు రక్తం జయం, మరణం తగ్గిపోద్ది, ఆకలి తప్పిపోద్ది. నీ నెత్తి మీదకి ఏమొచ్చేస్తాయట? ఏమొచ్చేస్తాయటండి? ఆశీర్వాదములు, ఆశీర్వాదములు. అదే 10వ అధ్యాయం 11వ వచనం. నువ్వు దేవుని వాక్యాన్ని చెప్పేస్తావు, ఇంకా నీ నోట జీవం ఉంటుంది. జీవము, నేనే మార్గము సత్యము జీవం, దేవుడే జీవం. దేవుడి మాటలు నీ నోట్లో ఉంటాయి, యేసయ్య మాటలు నీ నోట్లో ఉంటాయి, యేసయ్యే నీ నోట్లో ఉంటాడు నువ్వు నీతి కలిగి ఉంటే. ఆమేన్. అంతకంటే కావాల్సిందే ఉంది. నువ్వు దేవుడినే మాట్లాడేస్తుంటావు, దేవుడే నీ నోట్లోంచి మాట్లాడేస్తుంటాడు. నువ్వు ఎప్పుడైతే మాట్లాడుతుంటావో ఆటోమేటిక్గా మీ శరీరంలో మార్పులు వచ్చేస్తుంటాయి, ప్రవర్తనలో మార్పులు వచ్చేస్తుంటాయి, నడవడిలో మార్పులు వచ్చేస్తుంటాయి, ఆలోచనలో మార్పులు వచ్చేస్తుంటాయి. ఇప్పుడు మీరు వాక్యం చెప్తున్నారు, రాజకుమారి చెల్లమ్మ గారు, పాస్టమ్మ గారు, ఉషా చెల్లమ్మ గారు, మస్తానబి చెల్లమ్మ గారు, బేబీ చెల్లమ్మ గారు, కృపా చెల్లమ్మ గారు, వీళ్ళందరూ వాక్యాలు చెప్తున్నారు. అడగండి ఒకసారి వాళ్ళని, అమ్మ మీరు వాక్యాలు చెప్తున్నారు కదా, ఏంటి ప్రయోజనం అని అంటే, ఏం ప్రయోజనమో ఎవరికి పనిచేస్తుందో సెకండరీ. మొట్టమొదట నా అనుభవంలోంచి నేను చెప్తున్నానండి, నా మార్గం సరైపోతాను నేను. ఎందుకు అంత పని కట్టుకుని ఎంత కష్టమైన ఎందుకు అప్లోడ్ చేస్తున్నామంటే, మీ వాక్యాలు మీరు విన్నప్పుడు మీకే ఆశ్చర్యం వేసేద్ది, బాబోయ్ నిజమా నేను చెప్పానా అని. ఏమండి, ఒకసారి చెప్పి మన వాక్యం, మనం చెప్పిన మాట, దేవుడు మనల్ని ఉపయోగించుకొని మాట్లాడుతున్న మాట మనం వింటే మనకే ఆశ్చర్యం వేస్తుంది. దేవా, వెంటనే తీసుకునే నిర్ణయం ఏంటి తెలుసా? నేను మంచిగా ఉండాలి, నేను ఈ మాటలు మాట్లాడాను కదా, నేను జాగ్రత్తగా ఉండాలి, దేవుడు నా నోటిని ఉపయోగించుకుంటున్నాడు కదా, నేను జాగ్రత్తగా ఉండాలి. ఆటోమేటిక్గా అయినా రెండోసారి ఫెయిల్ అవుతాం, మూడోసారి ఫెయిల్ అవుతాం, నాలుగోసారి ఫెయిల్ అవుతాం, 10వ నిలబడిపోతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. నీతిమంతుల నీతిమంతుల కష్టార్జితము జీవదాయకము అని ఉంటుంది చూడండి. నీతిమంతుల ఏమన్నా లేదా? 23:16 ఇది కాదా? 23:20 చదవండి ఒకసారి. 20 10:16 మస్తానబి చెల్లమ్మ గారు చెప్పారు. 10:16 నీతిమంతుల కష్టార్జితము జీవదాయకం. 128వ కీర్తనలో ఉంటుంది, అతని చేతుల కష్టార్జితమును యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఈలాగూ ఆశీర్వదించబడతాడు. ఎలాగట? ఆయన కష్టార్జితం వారికి జీవాన్ని ఇచ్చేదిగా ఉంటుంది, ఇతరులకు సహాయం చేస్తాడు. మనం ఎంత తినేసామనేది పరలోకంలో డిపాజిట్ కాదు, నువ్వు అవసరతలో ఉన్న వారికి ఎంత ఇచ్చావనేది పరలోక బ్యాంకులో నువ్వు డిపాజిట్ చేసుకుంటున్నట్లు లెక్క.
అంటే నీ కష్టార్జితం ఇంకొకరికి ఇచ్చేటట్టుగా ఉంటుంది అని అంటే నువ్వు నీతిమంతుడు అయితే నీ కష్టార్జితం జీవదాయకంగా నీకు మేలు కలిగించేదిగా ఉండునుగాక. దేవునికి స్తోత్రం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 20 వచ్చిన ఒకసారి చూడండి. 23:20. ద్రాక్షారసం తాగు వారితోనైనను మాంసం రుచిగా తిని వారితోనైనను సావాసం చేయకుము. 24 ఏమి? నాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు. 24 అంటే చదవరా. నీతిమంతునికి తండ్రికి అధిక సంతోషము కలుగును. జ్ఞానం కలిగిన వానిని కనినవాడు వాని వలన ఆనందమునందును. నీతిమంతుడు పిల్లల వల్ల సంతోషం కలుగుతుంది. నువ్వు నీతిగా ఉన్నావనుకో నీ పిల్లలు దేవుని యందు పెరుగుతారు. నువ్వు నీ పిల్లలు ఎంత ఆస్తి సంపాదించుకుంటే సంతోషం ఉంటుంది, సంతోషం ఉండదని నేను అంటలేదు ఏమంటే. కాకపోతే నీ పిల్లలు దేవుని యందు భక్తి జీవితంలో యందు అధికమవుతున్నారు అనుకో, ఇక అది వెలతో మనం కొనలేని సంతోషం అది. మా అబ్బాయికి 10 ఇళ్ళు ఉన్నాయండి, లేకపోతే 10 కార్లు ఉన్నాయి, ఓకే, సంతోషమే, మంచిదే. కానీ నీతిగా ఉండడం అనేది గొప్ప భాగ్యం కదా, గొప్ప భాగ్యం. దేవునికి స్తోత్రం. నీతిమంతుడు ఏదైతే ఆశిస్తాడో అది వారికి దొరుకును. నువ్వు ఏదైతే ఆశిస్తావో ఆశ కలిగి ఉండాలి. మరి ఆశ లేని నిరాశ బతకమని దేవుడు ఎప్పుడు చెప్పలే. అందుకనే సామెతల గ్రంథంలోనే ఉంటుంది, నీ ఆశ భంగము కానేరదు. ఆశ ఉంటే కదా భంగం కాకుండా ఉండడానికి. అసలు ఆశ లేదు, నాకు లోకం మీద ఆశ లేదండి. నీ ఆశ భంగం కాదు, నీకు రావాల్సిన గతి ఇస్తాడు. నీ ఆశ అయితే ఏదైతే ఉందో. అందుకే ఎప్పుడు ఆడపిల్లలు ఒకవేళ పెళ్లి గురించి ప్రార్థన చేస్తే, అమ్మ నీ గుండెల్లో ఏ ఆశ, ఎందుకంటే ఆ పిల్లలకి, ఆడపిల్లలకి అది సహజం. నాకు ఎలాంటి భర్త అయితే బాగుంటుంది, ఇలా ఉండాలి అని వాళ్ళు కొన్ని మనసులో పెట్టుకుంటారు. అది ఆశించింది వారికి దేవుడు ఇస్తాడు. అంటే అదే ఆశ పాస్టర్ గారు అంటే నేను అలా చెప్పట్లేదు, మీకు అర్థం అవ్వాలని ఉదాహరణతో చెప్తున్నాను. నీ ఆశ భంగం కానేరదు. దేవుడు తప్పక నువ్వు ఆశీర్వదించబడాలని ఆశ ఉండాలి, నువ్వు స్వస్థపరచబడాలని ఆశ ఉండాలి, నువ్వు అప్పుల నుంచి బయటకు రావాలని ఆశ ఉండాలి, నువ్వు పిల్లల సంతానం చూడాలని ఆశ ఉండాలి. ఇన్ని ఉండాలి. డబ్బులుండి పిల్లలు లేకపోతే ప్రయోజనం ఉందండి. డబ్బులు ఉన్నాయి, పిల్లలకి పెళ్ళిళ్ళు చేసాం, పిల్లలకు పుట్టకపోతే ఆశీర్వాదం ఏముందండి? వాళ్ళే కదా ఆశీర్వాదం. డబ్బులు పిల్లలు పెడితే వడ్డీ తీసుకొస్తుంది, సరే, ఎందుకు ప్రయోజనం ఉంది? ఈ ఆశలన్నీ ఉండాలి. దేవుడు తప్పక సహాయం చేస్తారు. 10వ అధ్యాయం 15 వచ్చిన 25 వచ్చిన నీతిమంతుడు పడిపోయినా కానీ లేస్తాడు. నీతిమంతుడు ఎన్నోదమ్మ అయితే నీతిమంతులకు ఎందుకు ఏడవడం ఎందుకులే. ఓకే 8వది 23వ అధ్యాయము 31 వచ్చిన 30-37 కూడా చదవండి. నీతిమంతుడు ఎన్నడు ఏం తప్పొచ్చిందా? నీతిమంతుడు ఎన్నడు కదిలింపబడడు. చూడమ్మా, ఉంటే 10వ అధ్యాయం నుంచి చదవమ్మా. ఎన్నడూ కదిలించబడడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నీతిమంతుడు మాత్రం కదిలించబడే ప్రసక్తి లేదు. దేవునికి స్తోత్రం. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 19వ వచనం. కీర్తనల గ్రంథము 34వ కీర్తన 19వ వచనం. అనేకం చదువు. నీతిమంతుడికి చాలా కష్టాలు వచ్చేస్తాయి. ఏమండి, నువ్వు చేస్తున్న జాబ్ స్పాట్లో నువ్వు నీతిగా ఉన్నావు అనుకో, ఎవరు ఒప్పుకోరు. రకరకాలుగా మాట్లాడతారు. కానీ నిన్ను తప్పించువాడు మాత్రం దేవుడు ఉన్నారు. ఆయన తప్పక నిన్ను తప్పిస్తాడు. నీకు అనేకమైన బాధలు వచ్చేస్తాయి, కానీ నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. నీతి మార్గాన్ని ఆయన నడిపిస్తాడు కాబట్టి, ఆయన నీతిని ప్రేమించే దేవుడు కాబట్టి
నిశ్చయంగా ఆయన నిన్ను తప్పించునుగాక. అదే కీర్తన గ్రంథం 37వ కీర్తన 25వ వచనం. మనం నీతిగా ఉంటే ఏం జరుగుద్దో చూద్దాం. 37వ కీర్తన 25వ వచనం. నేను 25 అన్నయ్య. అవునమ్మా. నేను చిన్నవాడనై ఇంటిని, అమ్మా ఇప్పుడు ముసలి వాడినై ఉన్నాను. అయినను నీతిమంతులు విడువబట్టు గాని వాని సంతానం భిక్షమెత్తుడు గాని నేను చూచి ఉండలేదు. మనం నీతిగా ఉంటే మన సంతానం విడవబడదు, మన సంతానం భిక్షం ఎత్తుకోదు. ఇక అంతకంటే ఏం కావాలా? అది కదా ఆశీర్వాదం. ఏమంటే కోట్లుండి ఏం ప్రయోజనం? ఇప్పుడు విజయమాల్య ఉన్నాడు, విపరీతమైన కోట్లు ఉన్నాయి. ఆయన ఇండియా రావడానికి అవకాశం లేదు. ఏమంటే ఆయన పేరు మీద ఒక క్రికెట్ టీమే ఉంది, ఆర్సీబీ. మరి దాన్ని ఏదో అంటారు, ఆర్సీబీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఏమండి ప్రయోజనం ఏముంది? ఎక్కడెక్కడో దాక్కోవాలా. అతను నీతిమంతుడు కాదు, తిరిగిలేదు ఇంకా స్టేట్మెంట్ ఇవ్వడానికి. కానీ మనం నీతిగా ఉంటే మన సంతానం విడవబడదు, మన పిల్లలు భిక్షం ఎత్తుకోరు. దేవునికి స్తోత్రం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. సామెతలు 11:23. ఎన్నైనా అమ్మ ఆశీర్వాదాలు? ఏమండి? 11వ. నీతిమంతుల కోరిక ఉత్తమమైనది, భక్తిహీనుల ఆశ అహంకారయుక్తులు. నీతిమంతుల కోరిక ఉపయుక్తమైనది. నీకు కలిగే కోరికలు కూడా ఉత్తమంగానే ఉంటాయి. ఏమండి? మనం ఏదైతే కోరిక కలిగి ఉన్నామో ఆ కోరిక, ఎందుకంటే నీతిమంతుడు ఇచ్చే కోరిక కదా. నీతిమంతుడు ఎవరో అల్టిమేట్గా చెప్పుకోవాలంటే దేవుడే కదా. ఆయన ఇచ్చే కోరికలు కూడా ఉత్తమముగానే ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. అమ్మా సామెతలు 15:6 చెల్లెమ్మ చెప్పారు. 15:6 10వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు అంతా ఇవే ఉంటాయండి. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. దేవునికి స్తోత్రం. ఎందుకనంటే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో నువ్వు అప్పిచ్చువాడవుగా ఉంటావు, నీ చెయ్యి పైన ఉంటుంది, నువ్వు తలగా ఉంటావు. ఇవన్నీ అవ్వాలి అని అంటే లోకంలో ధననిధిగా ఉండాలి మనం. ఒకటి దేవుడుంటే అన్నీ ఉన్నట్టే. ఆధ్యాత్మికంగా ధన సమృద్ధి ఉంటుంది, శారీరపరంగా కూడా అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటావు కదా. పిచ్చి పిచ్చి కోరికలు ఉండవు. ఇందా మనం చదువుకున్నాం, నీతిమంతుల కోరిక ఉత్తమమైనది, భక్తిహీనుల ఆశ అపాయకరమైనది. ఏమంటే అపాయకరమైన అన్నీ చేసేస్తో ఉన్న డబ్బులు పోగొట్టేసుకుంటాం. నీతిమంతుల కోరిక ఎప్పుడూ ఉత్తమంగా ఉంటుంది. 11వ అధ్యాయం 28వ వచనం కూడా ఒకసారి చూడండి. 11:28. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుతారు. చిగురాకు అది పెద్దదయ్యే వరకు స్పీడ్గా ఎదుగుతూనే ఉంటుంది. ఏమంటే ఆ ఎదుగుదల కూడా చాలా అందంగా ఉంటుంది. నువ్వు నీతిగా ఉంటే ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నత స్థాయిలోకి వెళ్ళిపోతావు. ఏమంటే కాబట్టి నీతిగా ఉండడం చాలా గొప్ప విషయం. నీతిమంతులుగా ఉండాలి అనేది దేవుని యొక్క కోరిక. నీతిమంతులను ఆయన ప్రేమించే దేవుడు. యోబు గారు అంటారు 8వ అధ్యాయం 6వ వచనంలో, యోబు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. అమ్మా చదవండి. యథార్థవంతుడైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలములను వర్ధిల్లజేయును. నీ నీతికి తగినట్లుగా దేవునికి స్తోత్రం. నీ నీతికి తగినట్లుగా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఇన్ని ఆశీర్వాదాలు చెప్పాం కదా. ఇప్పుడు చెప్పండి, నీతిగా ఉండటం మంచిదే కాదు? మంచిదా, మహామంచిదా, మరీ మంచిదా? చెప్పాలి. మీరు చెప్పట్లేదు ఎవరు. మంచిది. వెరీ గుడ్. ఎస్తేరమ్మ చెల్లి ఏదో చెప్పబోయి ఆపేశారు, మింగేశారు మాట.
మంచిది. నేను మరీ మంచిదని చెప్తాను. నీతిమంతులుగా ఉంటే మరీ మంచిది. దేవునికి స్తోత్రం. ఇంకోటి చెప్తారు, సూపర్గా ఉంటుంది ఇది. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయును, పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. శబాష్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా జరుగుద్ది అని అంటే సురేష్ని అడగాలి మీరు. పాపాత్ముల ఆస్తి ఎలాగొచ్చేద్దండి, నన్ను అడిగితే చెప్తాను ఎలాగొస్తుంది అనేది. మనం ప్రార్థన చేసి నీతిమంతులుగా ఉంటే వచ్చేద్దంతే. దేవునికి స్తోత్రం. సామెతల గ్రంథం 2వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం ఆఖరి వచనం జాగ్రత్తగా చదివేసుకోండి. ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి చదువుదాం, బాగుంటుంది, చాలా బాగుంటుంది. చదువుదాం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం చదవండి అమ్మా. అమ్మా, దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును. ఒక్క నిమిషం రా. దైవ దృష్టికి మంచివాడిగా అని అంటే నీతివంతుడుగా నువ్వు ఉంటే దేవుడు ఏమిస్తారు? జ్ఞానం ఇస్తారు, తెలివిస్తారు, ఆనందం ఇస్తారు. 3 ఏమ్మా లెక్కెట్టండి, ఏమిస్తారు దేవుడు. అయితే దైవ దృష్టికి ఇష్టడగు వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. అంటే నీకు డబ్బులు ఇవ్వడానికి ఎవడికేసాడు డ్యూటీ? వడ్డీల మీద వడ్డీలు, వడ్డీ 10 రూపాయలు వడ్డీ, 20 రూపాయలు వడ్డీ. మన ఎవడో చెప్తున్నాడు 50 రూపాయలు తీసుకురంటే వడ్డీ. పాపం ఎంత దుర్మార్గుడో చూడండి. 100కి 50 రూపాయలు వడ్డీ అంటండి. ఇక రక్తం తీసి ఇచ్చేయడం, రక్తం అమ్ముకుని బతకాలి. ఇక్కడ నువ్వు దైవ దృష్టికి ఇష్టడుగా ఉంటే నీకు కావాల్సిన డబ్బులు సంపాదించే పని పాపాత్ములకి వేసేస్తే డ్యూటీ. ఎక్కడో ఉంటాడు ఆ పాపాత్ముడు. నా దృష్టిలో అలాంటి వాడు ఏమంటానంటే ఏలియాకు కాకుల ఆహారం తీసుకొచ్చినట్టుగా మనకి డబ్బులు తెచ్చే కాకులు అనమాట అండి. ఏమండి, పాపానికి దూరంగా ఉండి దేవుడిని హత్తుకుంటే చాలు. ఆ డ్యూటీ, నీకు డబ్బులు ఇవ్వాల్సిన డ్యూటీ ఆయన తీసుకుంటాడు. దేవునికి స్తోత్రం. తర్వాత ఇంకొకటి చాలా మంచిది, ఉపవాస ప్రార్థనలో ఉపయోగపడేది. 34వ కీర్తన 17వ వచనం. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 17వ వచనం. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమన్నిటిలో నుండి వారిని విడిపించును. దేవునికి స్తోత్రం. నీతిమంతులు మొర్రపెట్టగా ఆలకిస్తారు, అంగీకరిస్తారు, శ్రమలన్నింటిలో నుంచి తప్పించేస్తారంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు చెప్పరేమ్మా? ఇప్పుడు వచ్చి గ్రూప్లో ఉన్న వాళ్ళు ఒక్కరు చెప్పలేదు. నా మాట వినపట్లేదమ్మా మీకు? ఈ ప్రార్థన నువ్వు నీతిమంతుడిగా ఉంటే చూడండి ఎన్ని అయినాయి ఇప్పటికి? 17. ఇన్ని ఆశీర్వాదాలండి మనకు పనికొచ్చాయి. ఏమండి, కీర్తనల గ్రంథం 37వ కీర్తన 20వ వచనం. 37వ కీర్తన 20వ వచనం. అమ్మా 37:20 చదవండి అమ్మా. చదవండి. భక్తిహీనులు నశించిపోవుదురు, యెహోవా విరోధులు మేత భూముల సొగసును పోలిందురు. అది కనబడకపోవునట్లు వారు పొగవలే కనపడకపోవుదురు. చదువు. భక్తిహీనులు అప్పు చేసి తీర్చక నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు. యెహోవా ఆశీర్వాదం పొందిన వారు భూమిని స్వతంత్రించుకుందురు. ఆయన తెప్పించిన చాలు. నువ్వు నీతి కలిగి ఉంటే అప్పిస్తావు, భూమిని స్వతంత్రించుకుంటావు. ఇక ఆఖరిగా ఇంకెలాంటి చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలాసేపు అయిపోద్ది. ఇంకా ఆఖరిగా యాకోబు పత్రికలో ఉంటుంది నీతిమంతుని ప్రార్థన. చెప్తారా రెఫరెన్స్ ఎవరైనా? మనఃపూర్వకమైనదై.
చదవాలి, చెప్పాలి. ఏలియా గారి గురించి యాకోబు గారు చెబుతూ తీసేస్తున్నారు, రెఫరెన్సులు తీసేస్తున్నారు. పోనీ రెఫరెన్స్ అన్న చెప్పండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం ఎన్నో వచనం తీస్తున్నారు కదా, తీసి చదవండి. ఇంకెందుకు మళ్ళీ నా మొహం చూద్దాం. వీరికి వాక్యం మస్తాన్ బియ్యక్క చెప్పక్క వచ్చిన నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనది, బలము గలదై ఉండును. ఇంగ్లీష్ లో వెరీ పవర్ఫుల్. నీతిమంతులుగా ఉంటే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తారు, ఆయన సమీపంగా ఉంటారు. నీ ప్రార్థన వెరీ పవర్ఫుల్ అన్నమాట. ఆమేన్. ఈ ఆశీర్వాదములన్నిటినీ మనము పొందుకొందుదుముగాక. నీతి మార్గము అనంటే నీతి మార్గము అనంటే ఒకే ఒక్క మాట, యేసయ్య మార్గము. ఏమండి, యేసయ్యను రక్షకునిగా స్వీకరించి మన పాపములన్నిటి నుండి మనం క్షమించబడి ఆయన సన్నిధికి చేరితే చాలు. క్రీస్తే మనకు నీతి అగునుగాక, క్రీస్తే మనకు పరిశుద్ధత అగునుగాక, క్రీస్తే మనకు విమోచన అగునుగాక, క్రీస్తే మనకు జ్ఞానమగునుగాక. దేవునికి స్తోత్రం. 141వ నామముగా దేవుడు మనకు చెప్తున్న మాట, నీతిమంతులను ప్రేమించే దేవుడు. ఎప్పుడైతే మనం క్రీస్తుని నమ్ముకుంటామో క్రీస్తు యొక్క నీతిని మనం పొందుకున్న వారిగా ఉంటాం. మొట్టమొదటి చెప్పాను కదండి, చిన్న రంధ్రం కూడా, చిన్నది కూడా మన విశ్వాస నావకు పడకుండా నీతిలోనే ఉండాలి. ఎప్పుడైతే యేసు ప్రభువుని నమ్ముకున్నావో నీతి అనేది నీతి ప్రయాణం స్టార్ట్ అవుతుంది. తప్పక నీతి మార్గంలో నడిపిస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. వసంతమ్మ గారు పాడే పాట, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు అని. అంటే మనమేమనుకుంటామంటే ఆశీర్వాదాల్లో నుంచి, లేకపోతే శ్రమ వచ్చేస్తే ఆశీర్వాదాలు దూరం చేయకుండా అలాగే ఆశీర్వాద మార్గంలో నడిపిస్తాడని రాసేసుకుంటాం మనం. నీ నీతి ప్రయాణంలో శ్రమలు వచ్చినా నీతి తప్పకుండా శ్రమల్లో నిలబెట్టి నేను నడిపించే దేవుడు. దేవునికి స్తోత్రం. ఆ సెన్స్ అది. కాకపోతే మనం ఎంతసేపు ఆశీర్వాదాలు చూస్తాం కాబట్టి మనకు ఆశీర్వాదం గురించే వినపడుతుంది ఆ మాట. ఏమండి, ఇంకొక లేఖనంలో ఉంటుంది, నీతిమంతులకు యెహోవా సంరక్షకుడు. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం ఉంటుంది కదా, చెట్టుకు మంచున్నట్టుగా నీతిమంతుడు అనే చెట్టుకి మంచున్నట్టుగా ఆ చెట్టుకు జీవాన్నిస్తూ, ఆ చెట్టుకు శక్తినిస్తూ దేవుడు ఎప్పుడు కృప చూపిస్తానే ఉంటాడు. కీర్తనల గ్రంథం 37వ కీర్తన 17వ వచనం ఒకసారి చదవండి. కీర్తనల గ్రంథం 37:17 విడవబడును, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. నీ పట్ల సంరక్షణ, నీ ఆరోగ్య విషయంలోనే కానీ, నీ కుటుంబ విషయంలోనే కానీ, ఏమంటే నీ పిల్లల విషయంలోనే కానీ, నీ ఆస్తి విషయంలోనే కానీ, నీ ఆత్మీయత విషయంలోనే కానీ కేర్ తీసుకున్నాడు. కేర్ టేకర్ అంటారు సంరక్షకుడు. ఎవరంటే దేవుడే. నా పిల్లల జీవితం ఎట్లా అయిపోద్ది, నా ఆస్తి పరిస్థితి ఏంటి, నా సంగతి ఏంటి, నా సమాచారం దేవుడు చూసుకుంటాడు. నీకెందుకు బాధ? ఏమండి, నీతిని ప్రేమిస్తే 45వ కీర్తన 7వ వచనం. కీర్తన గ్రంథం 45వ వచనం. 45వ కీర్తన 7వ వచనం. నీవు నీతిని ప్రేమించి భూమికి రాజై ఉన్నాడు, రమ్యముగా కీర్తనలు పాడుడి. దేవునికి స్తోత్రం. తప్పకుండా రేపు ఆదివారం రమ్యంగా కీర్తనలు పాడతాం. కానీ రాధా టీచర్ అమ్మ గారు 45వ కీర్తన 7వ వచనం చదవండి అమ్మా. అవునమ్మా. భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే చలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి. ఓ దేవునికి స్తోత్రం. నువ్వు నీతిని ప్రేమిస్తున్నావు కాబట్టి నీ చుట్టూ ఉన్న నీ చలికాండ్లు నీ స్నేహితుల కంటే నిన్ను హెచ్చించి చప్పట్లు కొట్టు, ఆనంద తైలముతో దేవుడు నిన్ను అభిషేకించును గాక.
ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆనంద తైలంతో అభిషేకించడం అంటే ఎక్కడా నువ్వు నీ చుట్టూ ఉన్న స్నేహితుల కంటే మంచి అత్యున్నతమైన అభిషేకంతో ఉంటావు. రేపొద్దున్న పరలోకం వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళందరిని పిలిచి వాళ్ళందరి మధ్యలో నుంచి నా బలా నమ్మకమైన మంచి దాసుడా దాసుడాలా ఇదిగో కిరీటం అని ఇస్తూ ఉంటే ఆనంద తైలంతో అభిషేకించడం చెలికాండ్ర కంటే హెచ్చుగా ఉండడం అనేది అక్కడ దేవునికి స్తోత్రం. ఎక్కడే ఉందండి. మహా అయితే 60 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 70 సంవత్సరాలు. అక్కడ కదా శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం నీతిని ప్రేమిస్తే. కాబట్టి నీతిని ప్రేమిద్దాం. ఎప్పుడైతే నీతిని యేసయ్యను ప్రేమిస్తావో సాతాను నీ దగ్గరికి రాడు. ప్రతి విషయంలో మనం నీతిని ప్రేమించేవారిగా, కుటుంబ జీవితంలో కానీ, ఏమండి నీ ఉద్యోగం వ్యాపార విషయంలో కానీ, సేవా విషయంలో కానీ, ప్రతి విషయంలో, ప్రతి చిన్న విషయం పట్టించుకుంటారంటే చిన్న దాన్ని కూడా క్లీన్గా అబ్జర్వ్ చేస్తాడు యేసయ్య. ప్రతి విషయంలో మనం లెక్క చెప్పాలి కదా. ప్రతి చిన్న దాంట్లో నమ్మశక్యంగా ఉండాలి, సత్యం కలిగి ఉండాలి. కాబట్టి అలా చేస్తే నీతిని ముందుగా నడుస్తుంది. నీతి మార్గంలో మన సంతానం, నీతి మార్గంలో మన యొక్క కుటుంబం, నీతి మార్గంలో మన సేవా పరిచర్య యేసు నామమున నడుచునుగాక. ఆయన నీతిమంతులను ప్రేమించే దేవుడు. నీతిమంతులను ప్రేమించే దేవుడు ఎవరది? నీతిమంతులను ప్రేమించే దేవుడు. ఆ నీతిమంతులుగా మనం ఉందుముగాక. ఆ నీతి కలిగిన వారిగా మనం ఉందుముగాక. ఆ నీతి మనం ప్రేమిస్తే ఆనంద తైలముగా దేవుడు మనల్ని అభిషేకించునుగాక. దేవునికి స్తోత్రం. ఇప్పటికే 37 నిమిషాలు అయిపోయింది కాబట్టి ఇక 142వ నామము వచ్చే వారం మనం నేర్చుకుందామండి. దేవుడి వాక్యమును దీవించునుగాక. స్తోత్రం చెప్దాం. మన దేవుడు నీతిమంతుని ప్రేమించు దేవుడు. స్తోత్రం 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 స్తోత్రం.